డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడున్న ముఖ్యంగా యూత్కి కానీ లేకపోతే ఒక 25 to 35 ఏజ్ ఉన్న వాళ్ళకి సింగిల్ ఇన్కమ్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. కన్ఫామ్గా ఒక సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకి ఎంత డబ్బు మనకు అవసరం అనేది ఎవరికి స్పెసిఫిక్గా తెలియదు అనమాట. మినిమం ఒక 20,000 నుంచి ఒక 50,000 ఉన్న శాలరీ వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి, అది కూడా ఆన్లైన్ మార్గం ద్వారా డబ్బులు సంపాదించడానికి ఏమైనా రూట్లు ఉన్నాయా? సో ఒక 5 బెస్ట్ రూట్స్ బేసిక్గా చాలా అంటే చాలా ఫేమస్, ఏవైతే చాలా మంది యూస్ చేస్తున్నారు. ఒక 5 బెస్ట్ ఐడియాస్ గురించి మాట్లాడదామండి. ఈ 5 బెస్ట్ ఐడియాస్ వచ్చి ఏవైతే మీరు ఈ 5 బెస్ట్ ఐడియాస్ మీరు ఫాలో అవ్వాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు నచ్చిన విషయం ఏదైతే ఉందో, మీకు నచ్చిన స్కిల్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే ఇష్టమో అది మాత్రమే. ఒకవేళ మీరు ఈ 5లో ఏదైనా ఒకటి కేటగరైజ్ చేసి చేయగలిగితే మాత్రమే చేయండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మీరు చేయకూడదు. మీకు ఏ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ 5 కేటగిరీస్ నేను ఏదైతే చెప్తానో అది వీడియో ఎడిటింగ్లో మాత్రమే మీరు దాన్ని చేయాలన్నమాట. మీకు బేసిక్లీ ఏంటి కాన్సెప్ట్, మీకు ఇష్టము, మీకు నచ్చుతుంది కాబట్టి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, చేయకూడదు అనమాట. సో 100% మీకు ఇష్టం వచ్చి మీకు ఆ స్కిల్ ఉంటేనే చేయండి. సో ఫస్ట్ అండ్ ఫేమస్ ఏదైతే చాలా జనాలు మనం రీసెంట్గా చూస్తే యూట్యూబ్ అండి. యూ క్యాన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ త్రూ యూట్యూబ్ ఇన్కమ్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఎగ్జాంపుల్ అగైన్ యూట్యూబ్లో మనం వీడియో ఎడిటింగ్ క్లాసెస్, వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడదాం. మీకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా బాగా వచ్చు, మీరు వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మీరేంటంటే మీ ఎక్స్పీరియన్స్ జనాలకి షేర్ చేస్తున్నారు ఇన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కట్స్ ఎలా వేయాలి, లేదంటే ఆ కట్స్ని ఎలా మర్జ్ చేయాలి అని చాలా యాజ్ అ బిగినర్ చాలా మందికి తెలియదు, కానీ మీకు అది తెలుసు. దాంట్లో షార్ట్ కట్స్ ఏంటి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెథడ్ ఏంటి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిలో ఏంటంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయ్యేటప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ అవ్వరు అనమాట, కానీ యాజ్ ఎ ఎక్స్పర్ట్ మీకు తెలుసు ఆ సాఫ్ట్వేర్కి ఆల్టర్నేట్ సాఫ్ట్వేర్ ఏంటి. సో ఈ యూట్యూబ్లో ఎలా అంటే మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారో మీ ఆడియన్స్కి ఆ ప్రాబ్లం గురించి చెప్పి దానికి సొల్యూషన్ చెప్పారనుకోండి, ఆడియన్స్ అనేది మీ దగ్గర అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత యూట్యూబ్ అనేది మీకు ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే, మీకంటూ ఒక 1000 సబ్స్క్రైబర్స్, ఒక 4000 hours వాచ్ టైం అని ఒక బేసిక్లో ఒక లిమిట్ ఉంటుంది, థ్రెషోల్డ్ లిమిట్. ఆ లిమిట్ క్రాస్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ప్రతి వీడియోకి మీ యూట్యూబ్ యాడ్స్ మీద మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే అన్ని వీడియోస్ పైన మీకు యాడ్స్ పడుతుంది. యాడ్స్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ యాడ్స్ త్రూ ఇన్కమ్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో బేసిక్లీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ చేస్తూ మీరు వీడియో ఎడిటింగ్లో ఏదైతే మీ ఇబ్బందులు అంటే ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో అది యూట్యూబ్లో మీరు ఫ్రీగా జనాలకు చెప్తున్నారు. చెప్పేసరికి జనాలకి బెనిఫిట్ ఏంటి, వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్ లేదంటే ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఫ్రీగా వస్తుంది. మీకు బెనిఫిట్ ఏంటి, ఫ్రీగా చెప్పి యూట్యూబ్లో వాళ్ళకు మీరు మీ వీడియో చూసేటప్పుడు యూట్యూబ్లో ఏదైతే యాడ్స్ పడతాయో ఆ యాడ్స్కి మీకు ఇన్కమ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ బెస్ట్ వే అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి స్కిల్ లేకపోయినా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో స్కిల్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే డ్రాప్ సర్వీసింగ్ ఇస్ ద బెస్ట్ ఐడియా అండి. సో డ్రాప్ సర్వీసింగ్ ఇస్ అ రియల్లీ బెస్ట్ ఐడియా. డ్రాప్ సర్వీసింగ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనము ఏదైతే చాలా బూమింగ్లో ఉందో, అంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ చాలా బూమింగ్ ఏముంది అనే సర్వీస్ గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్ రాదు, కానీ మీకు తెలుసు మీకు 2 విషయాలు తెలుసు. ఏంటి, ఎవరికి వీడియో ఎడిటింగ్ కావాలో, ఎవరికి వీడియో ఎడిటింగ్ వచ్చో, ఆ 2 మీకు తెలుసు. మీకు వీడియో ఎడిటింగ్ రాదనుకోండి, మీరు యాజ్ అ డ్రాప్ సర్వీసర్ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకొని ఎవరికైతే వీడియో ఎడిటింగ్ వచ్చో వాళ్ళని, ఎవరికైతే వీడియో ఎడిటింగ్ కావాలో వాళ్ళకి లింక్ చేసి యాజ్ అ డ్రాప్ సర్వీసర్ మీ కమిషన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి పని రావాల్సిన అవసరం, ఎటువంటి పని అవసరం లేదు. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఇచ్చాను. అలా మీరు బేసిక్లీ ఏంటంటే ఏదైనా ఆన్లైన్ కోర్స్కి మీరు ఇలా లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సాఫ్ట్వేర్ రాదనుకోండి, ఎవరికి సాఫ్ట్వేర్ నేర్పడం వచ్చో, ఎవరికైతే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని ఉందో వాళ్ళిద్దరిని లింక్ చేయడం. అట్లా డ్రాప్ సర్వీసింగ్ అనేది మీరు డిఫరెంట్ సర్వీసెస్కి మీకు రాకపోయినా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం ఏంటి, ఎవరి స్కిల్ వచ్చు, ఎవరికి ఆ స్కిల్ అండ్ సర్వీస్ అవసరమో వాళ్ళిద్దరిని లింక్ చేసి వాళ్ళ దగ్గర కొంచెం కమిషన్, వీళ్ళ దగ్గర కొంచెం కమిషన్ తీసుకొని యూ క్యాన్ ఎర్న్ మనీ. బేసిక్లీ రియల్ ఎస్టేట్ లాగండి. వెన్ యూ సెల్ అ ప్రాపర్టీ యాజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్, మీకు సెల్లర్ నుంచి బయర్ నుంచి అమౌంట్ వస్తుంది కదా, సేమ్ కాన్సెప్ట్ అండి డ్రాప్ సర్వీసింగ్లో.
ఎవరికైతే సర్వీస్ కావాలో, ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళిద్దరిని లింక్ చేసి వాళ్ళిద్దరి దగ్గర మీరు కమిషన్ తీసుకుంటారు అనమాట. వండర్ఫుల్. అండ్ ఇంకా చాలా మందికి మరిన్ని ఆప్షన్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా. రైట్. సో ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో వ్లాగింగ్ అండి, వెబ్సైట్ వ్లాగింగ్ బేసిక్లీ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపుల్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, మీరు ముంబై వెళ్తున్నారు, ముంబైలో ఏదైనా ఫేమస్ టెంపుల్స్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారంటే మీరు ఏం చేస్తారు, జనరల్గా గూగుల్లో సెర్చ్ చేస్తారన్నమాట ఫేమస్ టెంపుల్స్ ఇన్ ముంబై అని చెప్పి. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి. ఏదైనా ఒక వెబ్సైట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఆ వెబ్సైట్లో ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఉంటుంది. ఈ టాప్ 10 టెంపుల్స్ నియర్ బై, రైల్వే స్టేషన్ నుంచి ఇంత దూరము, బేసిక్లీ ఏంటంటే మన బస్ స్టాండ్ నుంచి ఇంత దూరము అని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఎవరో ఒక వ్లాగర్ రాశారనమాట. ఆ వ్లాగర్ బేసిక్లీ వ్లాగింగ్ సింపుల్ మీనింగ్ ఏంటంటే మీకు ఏదైతే ఇష్టమో, మీకు దేని మీద అయితే నాలెడ్జ్ ఉందో దాని మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి డే టు డే అంటే చాలా ఫ్రీక్వెంట్గా మీరు మీ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని టైప్ చేసి ఒక వెబ్సైట్లో మనం లింక్ చేస్తాం. మనం వెబ్సైట్లో మొత్తం టైప్ చేసి లింక్ చేసి ఆ వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుందండి. గూగుల్ యాడ్సెన్స్ మనం యాక్సెస్ ఇస్తాం అనమాట. గూగుల్ యాడ్సెన్స్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుందంటే మన వెబ్సైట్కి ఆటోమేటిక్గా యాడ్స్ పడడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ నేను టెంపుల్స్ గురించి నాకు నాలెడ్జ్ ఉందనుకోండి, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వ్లాగింగ్ వెబ్సైట్ క్రియేట్ చేసి టెంపుల్స్ ఇన్ హైదరాబాద్, టెంపుల్స్ ఇన్ ముంబై, టెంపుల్స్ ఇన్ ఢిల్లీ, ఆగ్రా అని డిఫరెంట్ బేసిక్లీ ఏంటంటే బ్లాగ్స్ క్రియేట్ చేసి నేను వెబ్సైట్లో వదిలేస్తాను అనమాట. సో జనాలు నా వెబ్సైట్కి వచ్చి ఆ బ్లాగ్స్ చదివేటప్పుడు వాళ్ళకి పైన కింద యాడ్స్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. యాడ్స్ ఎప్పుడైతే వాళ్ళు నా ఇన్ఫర్మేషన్ చదివేటప్పుడు నా యాడ్స్ చూస్తారో ఆటోమేటిక్గా ఆ యాడ్స్ పడిన దానికి నాకు యాజ్ అ బ్లాగర్ నాకు కూడా ఇన్కమ్ వస్తుంది త్రూ గూగుల్ అనమాట. సో పూర్ణ గారు అంటే ఇప్పుడు జస్ట్ టెంపుల్స్ అనే కాకుండా నాకు ఫుడ్ ప్లేసెస్ ఇష్టం, దానికి సంబంధించి వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో నేను ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నా, అంతే, మనీ ఎర్న్ చేసే అవకాశం ఉందంటారు. అంతే. సో ఇంకా ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయండి? లేకపోతే ఇంకా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయ్యేది వచ్చి ఆన్లైన్ ట్రైనింగ్స్ అండి. సో జనరల్గా మనం ముందు ఎలా ఉంటుండే అంటే ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే 100% ఫిజికల్గా వచ్చి అమీర్పేట్ లేదంటే మన ఎస్ఆర్ నగర్ అలాంటి ప్లేసెస్లో జనాలు వచ్చి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండి దే యూస్ టు అటెండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ దే హ్యాడ్ వాళ్ళ కోర్సెస్ అనేవి చేస్తుండే. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్కి ఒక 1 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ క్లాసెస్కి వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే అవసరం లేదు, రైట్. సో దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంది, ఆన్లైన్ ట్రైనింగ్స్, రైట్. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ వీడియో ఎడిటింగ్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. మీకు వీడియో ఎడిటింగ్ మీద బాగా అవగాహన ఉంది, మీరు ఒక వీడియో ఎడిటర్ ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, వీడియో ఎడిటింగ్ మీద బాగా అవగాహన ఉంది, మీరు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తుంటే ఆన్లైన్లో మీరు ఫ్రీగా ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీరు ఆన్లైన్లో ఫ్రీగా పెయిడ్ వీడియో ఎడిటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు బేసిక్లీ ఏంటంటే జనాలకి మీరు త్రూ డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే త్రూ రెఫరెన్సెస్ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి లేదంటే త్రూ రెఫరెన్సెస్ మీరు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ లేదంటే వీడియో ఎడిటింగ్ క్లాసెస్ నేర్పిస్తున్నారని చెప్పి జనాలనే జాయిన్ చేయించుకోవచ్చు. ఏంటి, మీరు కూర్చున్న ప్లేస్లోనే మీరు ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇచ్చి మీరు డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. వండర్ఫుల్ సార్, చాలా వండర్ఫుల్ ఐడియాస్ అయితే మీరు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉండొచ్చు, లేకపోతే ఎర్నింగ్ ప్లాన్స్ అయి ఉండొచ్చు. వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్గా కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్ పూర్ణ గారితో మాట్లాడవచ్చు. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ పూర్ణ గారు. జస్ట్ ఇదేనే కాదు, ఇంకా చాలా విషయాలు జనాలకి తెలియాల్సి ఉంది, ముఖ్యంగా మనీ ఎర్నింగ్ సంబంధించి. ఒకసారి మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే అది ఎంత ఈజీ, అది ఎంత ఎంజాయింగ్ గేమ్లా ప్లాన్ చేస్తామో అలాంటి విషయాలు మరిన్ని మీ టిప్స్ ద్వారా తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.